హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఏంటక్కో ఇంట్లోనే ఏమైనా దుకాణం పెడుతున్నావా అంటారా? ఏం లేదండి, మా తమ్ముడు వాళ్ళు ఆర్మీలో ఉంటారు. వాళ్ళు లీవ్ మీద ఇప్పుడు ఇంటికి వచ్చారు. సరేలేనేసి క్యాంటీన్కి వెళ్దామన్నారు. సరే పదండి, మేము కూడా ఎప్పుడు క్యాంటీన్కి వెళ్ళలేదు అనేసి తిరుపతిలో 2 క్యాంటీన్లు ఉంటాయి, అక్కడికి వచ్చాము. ఒక క్యాంటీన్కి వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమన్నా మనం తీసుకున్నవి వేసుకోవడానికి ఇక్కడ బాస్కెట్లు, ట్రాలీ బ్యాగులు అన్నీ ఉన్నాయి. అక్కడ 2 తీసుకొని లోపలికి వెళ్ళాం. నేనైతే అక్కడ ఫస్ట్ టైం కదా వెళ్ళడం, చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయా, ఫస్ట్ వెతుక్కుంటున్నాను మనకి ఏం దొరుకుతాయా అనేసి. కావాల్సినవి మనకు పనికొచ్చేవి ఏమన్నా ఉంటే బ్యాగ్లో వేసుకుంటూ వెళ్తున్నాము. బాగా సూపర్ మార్కెట్లో లాగానే అన్నీ పెట్టారండి ఇక్కడ కూడా. కంఫర్ట్లంట, హ్యాండ్కోవి, సర్పులు, బట్టల సోపులు అన్నీ మొత్తం ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇవి పెట్టేశారు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఫుడ్ ఐటానికి సంబంధించినవి సేమియాలు, పేస్ట్లు, ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా కొబ్బరి నూనె అంట, సోపులు, ఊరగాయలు, బిస్కెట్స్ అయితే ఫుడ్ ఐటమ్ ఎక్కువ అన్ని కంపెనీ బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు తీసుకొని వాళ్ళ బ్యాగ్లో వేసేసుకుంటున్నారు. అలాగే మేము కూడా ఇవి కడ్డీలు ఏమంత మంచిగా అనిపించలేదు, మేమైతే తీసుకోలేదు కడ్డీలు. ఇంకా మళ్ళీ ఊరగాయల సెక్షన్కి వచ్చాం. ఇంకా ఊరగాయలు మనం పెట్టే ఊరగాయల కన్నా అవి ఏం బాగుంటాయని తీసుకోలేదు. ఇవి బూస్టు చూడండి ఎంత స్టాక్ సర్దేశారో. ఇంకా మళ్ళీ మనకు కావాల్సినవి తీసుకొని వెయిటింగ్ హాల్కి వచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ సర్దుకొని ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటే ఇంకో క్యాంటీన్కి వెళ్ళాము. అక్కడైతే బకెట్లు, చెప్పులు, షూలు అన్నీ పెట్టేశారండి. పిల్లలకు సంబంధించిన డైపర్లు, చిన్నపిల్లల క్రీములు అన్నీ. ఆ క్రీములు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో లేండి చిన్నపిల్లలకి, అన్నీ మొత్తం ఒక పక్క పెట్టేశారు ఫస్ట్లోని. ఇంక ఇవి వచ్చేసి మళ్ళీ ఫుడ్ ఐటానికి సంబంధించినవి, స్నాక్స్ కదా, అవి ఎక్కువ ఏవో చాకోస్ అంట, కుర్కురేలు, చిప్స్ ఇక్కడ 12 పెట్టారు. అవి మొత్తం చిన్న ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు చాకోస్ పెట్టారు. ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్ ఎక్కువ పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతవరకు ఫుడ్ ఐటాన్ని లైక్ చేస్తారు కదా, అవి కూడా ఎక్కువగానే పెట్టారు స్టాకు. చూడండి ఇవన్నీ కోల్గేట్లు, పేస్ట్లు, బ్రష్లు, అన్ని కంపెనీలువి ఇక్కడ కూడా ఉన్నాయి. పౌడర్లు అంట అవన్నీ కూడా ఈ సెక్షన్లో పెట్టారు. ఇంకా నెక్స్ట్ పక్కన వచ్చేసి మళ్ళీ క్రీములు, జెల్ అంట, బాత్రూమ్ క్లీనింగ్ సంబంధించినవి, క్రీములు, లోషన్లు, ఫేస్ మాస్కులు అవన్నీ ఇక్కడ పెట్టేశారండి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఏం స్టాక్ ఫుల్గా ఉన్నింది ఈసారి మేము వెళ్ళినప్పుడు. చాలా వరకు ఫుడ్ ఐటమే ఎక్కువ, పిల్లలు ఉన్నారనేసి వాళ్ళకే తీసుకున్నాము. తీసుకొని ఎలాగోలా బ్యాగులు అన్నీ వేయించుకొని తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇంకా వచ్చేసినప్పటి నుంచి ఇంకా సర్దుకుంటున్నాం మళ్ళీ ఏమేమి తెచ్చాం, మనం ఏమన్నా తెచ్చినవి మిస్ అయిపోయాయా అనేసి. మీ ఇంట్లో కూడా ఎవరన్నా క్యాంటీన్ ఫ్యామిలీ ఉన్నారా? క్యాంటీన్ ఫ్యామిలీ అంటే మిలిటరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి క్యాంటీన్కి వెళ్తే అక్కడ సరుకులు తక్కువ పడతాయి కదా, ఎప్పుడన్నా ఎవరైనా తెచ్చుకొని ఉంటే కామెంట్ చేయండి. మేము చూడండి ఇంకా తెచ్చుకునేవన్నీ చూసుకుంటున్నాము. జ్యూస్ బాటిళ్ళు, కంఫర్టు, కొబ్బరి నూనె అయితే 2 లీటర్లు తెచ్చేసుకున్నానండి మనకు అవసరం కదా అని. ఇంకా బూస్ట్ అంట, సోపులు, బట్టల సోపులు, గిన్నెలు తోమే సోపులు అన్నీ ఎక్కువ. చూడండి బిస్కెట్లు ఇవే ఉన్నాయి ఎక్కువ. మేము Okay, bye Andy. Subscribe for more videos. Thank you.